నమస్కారం అందరికీ. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక నిజంగా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు కదా, ఆర్గానిక్ ఫుడ్స్, ఫ్యాన్సీ ఫ్రూట్స్, హెల్తీ డ్రింక్స్. వాటి ధరలు చూస్తేనే మనసు కుదేలవుతుంది. మన నెల జీతం అంతా అయిపోతుందేమో అనిపిస్తుంది. చాలామంది ఇలా అనుకుంటారు, ఇవన్నీ తినకపోతే నేను అన్హెల్తీగా అయిపోతానేమో. కాని నిజమేంటంటే, ఖరీదైన ఆహారాలు లేకుండా కూడా మనం అద్భుతంగా ఆరోగ్యంగా ఉండగలం. ఇది ఎలాగో తెలుసా? ఇది ఏదో కొత్త సీక్రెట్ కాదు. ఇది మన తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు నిత్యం పాటించిన పద్ధతి. వాళ్లకు ఇది సీక్రెట్ అనిపించలేదు కూడా. వాళ్ల జీవనశైలిలో భాగమే. మీ ఆరోగ్యం మీ జేబులో ఉన్న డబ్బుతో ఎప్పటికీ సంబంధం లేదు. ఒకప్పుడు ఎంత తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఉండేవారో ఇప్పుడు కూడా అదే సాధ్యం. నేను చెప్పబోయే డబ్బు మొత్తాన్ని మీరు వింటే షాక్ అవుతారు. కాఫీ తాగడానికి పెట్టే డబ్బు. అవును, ఒక కప్పు కాఫీకి పెట్టే డబ్బుతో మీరు వారం పొట్టనిండా ఆరోగ్యకరమైన ఆహారం తినవచ్చు. ప్రోటీన్ మీ వంటిల్లు దాచిన సంపద. ప్రోటీన్ అంటే చాలామందికి చికెన్, పన్నీర్, బాదం పప్పులు గుర్తుకొస్తాయి. కాని ఇవి మాత్రమే కాదు. పల్లీలు 80 రూపాయలలోపే దొరుకుతాయి. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఒకరోజు పల్లీల చట్నీ, మరోరోజు ఉడికించిన పల్లీలు స్నాక్గా, ఇంకోరోజు కర్రీలో వేసుకోవచ్చు. శనగలు 50-60 రూపాయలకే కిలో. వీటిని మొలకలుగా చేసి తింటే శక్తి కూడా పెరుగుతుంది, ఆరోగ్యానికి బలాన్నిస్తుంది. పెసలు, పెసరపప్పు కూర, పెసరట్టు, మొలకల సలాడ్, ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. ఇవన్నీ ఫైబర్, ఐరన్, మినరల్స్తో నిండివుంటాయి. విటమిన్లు, మినరల్స్ స్థానిక కూరగాయల శక్తి. ఖరీదైన పండ్లకే కాదు, మన ప్రాంతంలో లభించే ఆకుకూరలు, కూరగాయలే అద్భుతమైనవి. బచ్చలకూర, మెంతికూర, గోంగూర, ములగాకు ఇవి తక్కువ ధరలో లభించి ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఇస్తాయి. టమాటాలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, బంగాళదుంపలు, క్యాబేజీ ఇవన్నీ తక్కువ ధరలో దొరుకుతాయి. కాని విటమిన్ సి, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. బంగాళదుంప క్యారెట్ కర్రీ, టమాటో ఉల్లిపాయ చట్నీ, ఆకుకూరల పప్పు. ఫైబర్స్ కార్బోహైడ్రేట్స్, బలమైన శక్తి మూలాలు. ఫైబర్ మన జీర్ణక్రియకు చాలా ముఖ్యం. గోధుమ పిండి, జొన్నలు తక్కువ ధరలో ఫైబర్ సమృద్ధిగా ఇస్తాయి. రాత్రిపూట నానబెట్టిన పెసలు ఉదయం అల్పాహారంలో మొలకలుగా తింటే విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. రాగులు, రొట్టెలు, రాగజావ, రాగమాల్ట్ ఇవి కాల్షియం, ఐరన్తో నిండి ఉంటాయి. నీరు అత్యంత సులభమైన ఆరోగ్య రహస్యం. ఆరోగ్యానికి కేవలం ఆహారమే కాదు, నీరు కూడా చాలా ముఖ్యం. రోజంతా తగినంత నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ నివారించవచ్చు. మరి ఇంతే, మన వంటిల్లు ఒక రహస్య వైద్యశాల. అధిక ఖర్చు లేకుండానే స్థానికంగా దొరికే ఆహారాలతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈసారి షాపింగ్కి వెళ్తే మీ లిస్టులో ఈ చిట్కాలను ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని మీ జేబుతో కాకుండా మీ తెలివితేటలతో కాపాడుకోండి.